ఒక ఊరిలో కిట్టు అనే అబ్బాయి ఉండేవాడు. కిట్టు తలపై జుట్టు ఎక్కువగా ఉండేది కాదు. దాంతో ఆ వీధిలో ఉండే ఆకతాయి అబ్బాయిలు కిట్టుని గుండు గుండు అని ఏడిపించేవారు. అందుకే కిట్టు ఆడుకోవడానికి బయటికి వెళ్లేవాడు కాదు. తన ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పిల్లలు ఆడుతూ ఉంటే కిట్టు మాత్రం ఇంటి లోపల నిలబడి చూస్తూ ఉండేవాడు. అదే వీధి నుంచి ప్రతిరోజు సాయంత్రం ఒక తాతగారు నడుచుకుంటూ వెళ్లేవారు. అక్కడ ఆడుకుంటున్న వారిలో కొందరు ఆగతాయి పిల్లలు అతనిని చూసి హేళనగా మాట్లాడినా వినపడినట్లు వెళ్లిపోయేవారు. అందుకే అతనికి చెవులు సరిగా వినవడు అనుకుని ఆయన వెళ్తున్నప్పుడల్లా చెవిటి కాక చెవిటి కాక అని అరిచి నవ్వుకునేవాళ్ళు. ఒక రోజు కిట్టు ప్రతిరోజులానే గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్నాడు. రోజు అక్కడ ఆడుకునే పిల్లలు ఇంకా ఎవరు రాలేదు. కానీ ఆ తాతగారు మాత్రం అదే సమయానికి ఆ వీధి వెంట వెళ్తున్నారు. రోజు అతన్ని ఎవరో ఒకరు హేళనగా మాట్లాడడం గుర్తుకు వచ్చిన కిట్టు ఓయ్ చెవిటి తాత, నీ పేరేంటి? అని గట్టిగా అరిచాడు. వెంటనే తాతగారు కిట్టు వైపు తిరిగి నా పేరు సత్యనారాయణ. అని చెప్పాడు. అంటే మీకు చెవుడు లేదా? అని అడిగాడు కిట్టు భయంగా. తాతగారు నవ్వుతూ నిన్ను నేను గమనిస్తూనే ఉన్నా. నిన్ను వాళ్ళు హేళన చేస్తారు అనేగా వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్లకుండా ఉంటావు. మరి నువ్వు కూడా వాళ్ళలాగే ప్రవర్తిస్తే ఎలా? నాకు చెవుడు లేదు. ఒకవేళ ఉన్నా కూడా ఎవరేమన్నా అనుకున్నా పట్టించుకోను. కానీ అందరూ నాలా ఉండరు కదా. నీలాగా బాధపడేవారు కూడా ఉంటారు. కాబట్టి ఎవరిని హేళనగా మాట్లాడకు. అలాగే నీ గురించి ఎవరేమన్నా పట్టించుకోకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కిట్టు పొరపాటును కూడా ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. అంతేకాదు ఎవరేమన్నా పట్టించుకోకుండా ధైర్యంగా బయటికి వెళ్లి ఆడుకోవడం మొదలు పెట్టాడు.